తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై కుట్ర జరుగుతుందా? పొమ్మనలేక ఆయనకు పొగబెడుతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ పాత చరిత్రను మరోసారి గుర్తు చేస్తున్నాయా? ఒకరు ఎదుగుతుంటే మరొకరు కాళ్లు పట్టి గుంజుతున్నారన్న నానుడి ఇప్పుడు అక్షరాలా నిజమవుతోందా? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఆయనపై వ్యతిరేక ప్రచారంలో ఎవరున్నారు? తెలంగాణ కాంగ్రెస్ లో నెక్స్ట్ బిగ్ వికెట్ పడబోతుందా? తెలంగాణ కాంగ్రెస్ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అంటారు. అందులో ఒకరు ఎదిగితే ఇంకొకరు ఓర్వరు. కానీ మహేష్ కి పీసీసీ పదవిని పట్టుబట్టి మరీ ఇప్పించాడు రేవంత్. ఎందుకో తెలుసా? రేవంత్ రెడ్డికి నమ్మకస్తుడిగా ఉంటాడని. ఇక్కడ సీన్ కట్ చేస్తే బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే సొంత పార్టీలోని ఒక వర్గం నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు, రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే మీడియా సంస్థలే మహేష్ గౌడ్ పై డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ వార్తలు వేశారు. ఈ ప్రచారం చేయటం వెనుక ఏదో బలమైన రాజకీయ వ్యూహం ఉందనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.